నేను దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నేను ఈ బార్డర్ లో రెడీగా ఉన్నాను. కానీ నా కోసం నువ్వు ఒక్క హెల్ప్. అన్నమయ్య జిల్లా అరికపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తా ఉన్నాడు. అతని సొంత గ్రామంలో అతను కొంత భూమి ఉన్నది. ఆ భూమికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అతని దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది కబ్జాదారులు ఆ భూమిని బలవంతంగా అతని దగ్గర నుంచి గుంజుకోవడానికి అతని కుటుంబ సభ్యుల మీద ఆయుధాలతోటి దాడి చేస్తా ఉన్నారు. అతని కుటుంబాన్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారు. ఇట్లా జరుగుతా అంటే అనేక సార్లు ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ల అధికారులకు, రెవెన్యూ ఆఫీసర్లకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎవ్వరి దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. అతనికి ఆత్మరక్షణ కావాలని కలెక్టరేట్కి, అదేవిధంగా పోలీస్ పై అధికారులకు కూడా ఆయన లెటర్ రాస్తే అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఈ దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ నా కుటుంబానికి రక్షణ కల్పించండి అని చెప్పి ఆ జవాన్ ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి సైనికుల యొక్క త్యాగాల గురించి, వారి యొక్క వీరత్వం గురించి ఎక్కడ మీడియా పాయింట్ కనబడితే అక్కడికి పోయి చాలా గొప్పగా మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్, మరి అదే సైనికులకు నువ్వు ఎందుకు రక్షణ కల్పించలేకపోతా ఉన్నావు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాకపోతే నాకు చెప్పండి. నేను కనుక హోమ్ మినిస్ట్రీ చేతికి తీసుకున్నా అంటే మాత్రం మామూలుగా ఉండదని చెప్పి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కి వార్నింగ్ ఇచ్చినావు కదా నువ్వు. మరి ఏది ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏం న్యాయం చేసినావు ఆ జవాన్కి నువ్వు? ఇన్ని రోజుల నుంచి ఇంత దారుణం జరుగుతా అంటే నీకు తెలుస్తలేదా? ఇన్ని కంప్లైంట్లు ఇస్తా అంటే ఎందుకు నీ పోలీసులు కానీ, నీ ప్రభుత్వ వ్యవస్థ కానీ ఎందుకు స్పందించలేదు? ఇది కేవలం మచ్చుకు ఒకటే ఒక సమస్య. ఇంతసేపు మతం అడిగి చంపిరు అని చెప్పి ఒకటే ఊగదంపుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నావు. అరే, నీ నియోజకవర్గ స్థానమైనటువంటి పిఠాపురం లోపట ఒక కులాన్ని పూర్తిగా బహిష్కరిస్తే, వెలివేస్తే ఇంతవరకు దాని గురించి నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళని పిలిచి మాట్లాడలేదు, మందలించలేదు, అధికారులను పంపలేదు, ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ కులం అడిగి కులం పేరు మీద ఇక్కడ వివక్ష చూపించలేరు, కులం పేరు మీద హత్యలు చేస్తలేరు. సోషల్ మీడియాలో మొరగద్దంటే బరాబర్ మొరుగుతారు. మీ బీజేపీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ఏది చేసుకుంటే అది చూసుకుంటా కూర్చోమన్నా, అంతేనా? దేశం సమస్య అంటే కేవలం బార్డర్లో ఉన్నటువంటి సమస్యలేనా? బార్డర్ లోపల ఉన్నటువంటి సమస్యలు కావా? ఒకవేళ నేను న్యాయం చేయాలని కేవలం మాటలకే పనికొస్తా అని చెప్పానంటే మాత్రం దిగిపో. నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, ఎమ్మెల్యే పదవి ఎందుకు? నువ్వు అన్నావు కదా, సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి నేను నా పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడినావు కదా. రాజీనామా చెయ్యి. నువ్వు సనాతన ధర్మ పరిరక్షకుడిగానే ఉండు. నువ్వు సనాతన ధర్మాన్ని రక్షించు. నీకు రాజకీయాలు అవసరం లేదు, నీకు గవర్నెన్స్ అవసరం లేదు, నీకు ప్రజా సమస్యలు అవసరం లేవు. కాబట్టి నువ్వు సనాతన ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ఉండు. సమర్థత కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు ముందుకొస్తారు. వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది. నీలాంటి వాళ్ళు ఉండేదానికంటే వాళ్ళు ఉంటేనే బెటర్ కదా. ఎందుకంటే సన్యాసులు వాళ్ళు ఏం చేయనో వాళ్ళు అది చేయాలి. వాళ్ళు మతాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని రక్షించాలి. కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తే బాగుంటుంది, నువ్వు కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు అంత త్యాగానికి సిద్ధపడ్డప్పుడు నువ్వు అదే ఒక జగద్గురు ఆదిశంకరాచార్యుని లెక్క, ఒక రామానుజాచార్యుని లెక్క, నువ్వు కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ లెక్క, నువ్వు కూడా సన్యాసుల లెక్క నువ్వు చేస్తే బాగుంటుంది. నువ్వు సన్యాసం పుచ్చుకో, మంచిగా వద్దు రాజకీయం విడిచిపెట్టు. నువ్వు నీ శాత కాదు అది.